జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా నాన్నగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. మీ నాన్నగారు అబద్ధం ఆడారని నేను అనడం లేదు విద్య. అలా అని మా తమ్ముడు మంచివాడని కూడా చెప్పను. వాడు బాగా మొండివాడు. బాగా రిచ్గా బతకాలని కలలు కంటూ ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు, నాతో అమ్మతో సహా. వాడికి డబ్బులు కావాలంటే అడుగుతాడు, అప్పు చేస్తాడు. కానీ దొంగతనం చేసే రకం అయితే కాదు. అన్నిటికీ మించి వాడికి మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడన్న కోపంతో పాటు చాలా ప్రేమ ఉంది. వాడిప్పటి వరకు ఎప్పుడూ మా నాన్నగారి మీద ప్రమాణం చేయలేదు. నేనింకా నా తమ్ముడు తప్పు చేయలేదని బాగా నమ్ముతున్నాను. ఈ దొంగతనం విషయంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటున్నాను. మీ నాన్నగారి గురించి ఇంట్లో ఉండే నీకంటే బయట జనాలకే ఎక్కువ తెలుసు. ఆయన మంచితనం గురించి, ఆదుకునే మనస్తత్వం గురించి నేను చాలా విన్నాను. అందుకే మీ నాన్నగారిని కూడా నేను తప్పు పట్టడం లేదు. నా మనస్సాక్షి చెప్తున్నట్టు నా తమ్ముడు దొంగతనం చేయకుండా ఉండుంటే జీవితాంతం దొంగ అనే ముద్రతో వాడు ఎలా బతకగలడు? అలా చెయ్యని తప్పుకి నిందని అనుభవించడం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించు విద్య. సుబ్బు డబ్బులు తీసినట్టు మీ నాన్నగారు చూడలేదు. ఆయనకు కూడా సుబ్బు మీద ఉన్నది అనుమానం మాత్రమే. వాడు తప్పు చేసి శిక్ష అనుభవిస్తే సరే, లేదంటే వాడితో పాటు మా కుటుంబం మొత్తం నిందమోయాలి. ఇప్పటికే చెయ్యని తప్పుకి మా నాన్న మాకు దూరం అయ్యాడు. అమ్మ ఆరోగ్యం క్షీణించింది. నేరం రుజువు కాకుండా మాత్రం నా తమ్ముని దొంగ అనకండి. నేను మా నాన్నగారితో మీలాగే చెప్పాను. ఇప్పుడు దొంగ ఎవరో తెలిస్తే కానీ అందరి మధ్య ఉన్న అనుమానాలు, అపార్థాలు తొలగిపోవు. ఖచ్చితంగా ఈ దొంగతనం మీ నాన్నకి బాగా నమ్మకస్తులే చేసుంటారనిపిస్తోంది. నిజమే కావచ్చు. నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. అది నిజమో కాదో తెలుసుకుంటాను. వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.